ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 10వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాలి నన్ను రాజ్యము నుండి బహిష్కరించాడు అని సుగ్రీవుడు చెప్పుట అనే కథగా విందాం. అప్పుడు వచ్చి కోపావిష్టుడై తొందరగా ప్రవర్తిస్తున్న నా సోదరుణ్ణి నేను మా ఇరువురి హితాన్ని కోరి బతిమాలుకున్నాను. అదృష్టవశం చేత నువ్వు శత్రువును సంహరించి కుశలంగా తిరిగి వచ్చావు. అనాథుడనైన నాకు నీ ఒక్కడివే రక్షకుడవు. ఉదయిస్తున్న చంద్రుడి వలె ఉన్నది, అనేకములైన ఊచలు ఉన్నది అయిన ఈ ఛత్రాన్ని వింజామరలను పట్టుకుంటున్నాను, అంగీకరించు. నేను దుఃఖంతో బాధపడుతూ సంవత్సరం పాటు బెలం ద్వారం దగ్గర ఉన్నాను. ఇంతలో బెలం నుండి రక్తము ద్వారం వైపు ప్రవహించి రావడం చూసి శోకం చేత హృదయం దిగులు చెందగా, ఇంద్రియాలన్నీ చాలా వ్యాకులత చెందగా ఆ బెల ద్వారాన్ని పర్వత శిఖరం చేత కప్పివేసి ఆ ప్రదేశం విడిచి తిరిగి కిష్కింధ చేరాను. దుఃఖంతో ఇక్కడికి వచ్చిన నన్ను చూసి పౌరులు మంత్రులు నాకు అభిషేకం చేశారు. నా కోరిక చేత కాదు, నువ్వు నాకు జరిగిన అభిషేకాన్ని క్షమించు. గౌరవానికి తగిన రాజు నువ్వే. నేను పూర్వం వల్లనే ఉండగలను. నీవు లేకపోవడం చేత నన్ను రాజ్యమునందు నియమించారు. అమాత్యులతోనూ పౌరులతోనూ నగరములతోనూ కూడిన ఈ రాజ్యం శత్రుబాధలేవీ లేకుండా చేసి ఉంచాను. న్యాసంగా సంరక్షించిన ఈ రాజ్యాన్ని నీకు మరలా అప్పగిస్తున్నాను. శత్రు సంహారకుడవైన ఓ సౌమ్యుడా, నాపై కోపగించకు. అంజలి ఘటించి శిరస్సు వంచి నిన్ను ప్రార్థిస్తున్నాను. రాజులేని రాజ్యాన్ని వశంలో ఉంచుకోవాలి అనే కోరికతో మంత్రులు పౌరులు కలిసి నన్ను ఈ రాజ్యమునందు బలాత్కరించి నియమించారు. ఈ విధంగా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న నన్ను ఆ వాలి భయపెట్టి చిచి అని అంటూ అనేక నిందావాక్యాలు పలికాడు. అప్పుడతడు గౌరవార్హులైన మంత్రులను ప్రకృతులను అంటే ప్రజలను పిలిచి స్నేహితుల మధ్య నన్ను గూర్చి ఇలా నింద్యమైన మాట పలికాడు. పూర్వం ఒకనాటి రాత్రి మహాసురుడైన మాయావి కోపంతో యుద్ధాన్ని కోరుతూ నన్ను పిలిచాడు అనే విషయం మీకు తెలుసు కదా. వాని మాటలు విని నేను రాజప్రసాదం నుంచి బయలుదేరి వెళ్ళాను. అప్పుడు చాలా క్రూరుడైన ఈ నా సోదరుడు నా వెనుకనే శీఘ్రంగా వచ్చాడు. గొప్ప బలంగల ఆ అసురుడు రాత్రి మరొకరితో కూడా కలిసి వచ్చిన నన్ను చూడగానే పారిపోయాడు. మమ్మల్ని ఇద్దరినీ చూసి భయక్రాంతుడై పారిపోయి ఆ అసురుడు ఒక మహాబెలంలో ప్రవేశించాడు. ఆ అసురుడు ఆ మహాబెలంలో ప్రవేశించినట్లు చూసి నేను క్రూర స్వభావుడైన ఈ నా సోదరునితో ఈ విధంగా పలికాను. ఈ అసురుణ్ణి చంపకుండా నేను తిరిగి నగరానికి వెళ్ళజాలను. నేను వీణ్ణి చంపి వచ్చేంత వరకు నువ్వు ఈ బెలద్వారం దగ్గర ఉండు అని చెప్పాను. ఇతడు ద్వారం వద్ద ఉన్నాడు కదా అని అనుకుని నేను ప్రవేశింపశక్యంగానే ఆ బెలంలోకి ప్రవేశించాను. ఇతడు ద్వారం వద్ద ఉన్నాడు కదా అని అనుకుని నేను ప్రవేశింపశక్యం కానీ ఆ బెలంలోకి ప్రవేశించాను. అక్కడ నేను అతనికై వెతుకుతూ ఉండగా సంవత్సరం గడిచిపోయింది. నేను దిగులు చెందకుండా వెదకి భయంకరుడైన ఆ శత్రువును పట్టుకుని వెంటనే వాని బంధువుని కూడా చంపేశాను. అతడు నేల మీద పడి అరుస్తూ ఉండగా అతని ముఖం నుంచి బయలుదేరిన రక్తంతో నిండిపోయి ఆ బెల్లం నడవడానికి కూడా శక్యం కాకుండా అయిపోయింది. నేను పరాక్రమవంతుడైన ఆ శత్రువును అనాయాసంగా చంపేసి వచ్చేసరికి అక్కడ బయటకు దారి కనబడలేదు. ఎందుచేతనంటే బెలద్వారం కప్పబడి ఉంది. సుగ్రీవా సుగ్రీవా అని మాటిమాటికి ఎంత అరచినా నాకు ప్రతివచనం రాకపోవడానికి నేను చాలా దుఃఖించాను. ద్వారానికి పెట్టిన ఆ మూతను నేను చాలా తన్నులు తన్ని పడగొట్టి ఆ మార్గం ద్వారా బయటకు వచ్చాను. క్రూరుడైన ఈ సుగ్రీవుడు సోదర ప్రేమను మర్చి రాజ్యం పొందాలి అనే కోరికతో నన్ను అక్కడ బయటకు రాకుండా ఉండేటట్లు చేశాడు. అప్పుడు ఆ సభలో వాలి నన్ను గురించి ఈ విధంగా పలికి ఏమాత్రం సంకోచం లేనివాడై నన్ను కట్టుబట్టతో దేశం నుంచి వెళ్ళగొట్టాడు. రామా, ఆ విధంగా అతడు నన్ను బయటికి వెళ్ళగొట్టి నా భార్యను అపహరించగా నేను అతనికి భయపడి అరణ్యములతోనూ సముద్రముతోనూ సహా ఈ భూమినంతా తిరిగాను. నా భార్యను వాలి హరించడం చేత దుఃఖితుడనైన నేను పర్వత శ్రేష్టమైన ఋష్యముఖాన్ని
ఆశ్రయించాను. కారణాంతరం చేత ఈ పర్వతం వాలి ఆక్రమించలేడు. మా వైరానికి కారణమనంతా కూడా నీకు చెప్పాను. ఏ అపరాధం లేకపోయినా నాకెట్టి ఆపద సంభవించిందో చూడు. వాలి వలన కలిగిన భయంతో నేను బాధపడుతున్నాను. వాణిని నిగ్రహించి నన్ను అనుగ్రహించు అని పలికాడు. రాముడు ఆ మాటలు విని సుగ్రీవునితో ధర్మసమ్మతమైన ఈ వచనం పలికాడు. సూర్యునితో సమానాలు వాడి అయినవి అమోఘాలు అయిన నా బాణాలను నేను కోపంతో దురాత్ముడైన ఆ వాలిపై ప్రయోగిస్తాను. నీ భార్యను అపహరించి మర్యాదను ఉల్లంఘించిన ఆ పాపాత్ముడైన వాలి నా కంట పడనంత వరకు కూడా మాత్రమే జీవిస్తాడు. నా స్థితిని పట్టి ఊహించుకుని నీవెట్లు శోకసాగరంలో మునిగి ఉన్నావో తెలుసుకోగలుగుతున్నాను. నేను ఆ శోకసాగరాన్ని దాటిస్తాను. సంపూర్ణ రాజ్యం నీకు తప్పకుండా లభిస్తుంది అని శ్రీరాముడు సుగ్రీవునితో పలికాడు. సుగ్రీవుడు సంతోషాన్ని పౌరుషాన్ని వృద్ధి పొందించే ఆ శ్రీరాముని మాటలు విని చాలా సంతోషించి గొప్ప వాక్యాన్ని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 10వ సర్గ యందలి గల 35 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాలి నన్ను రాజ్యం నుంచి బహిష్కరించాడు అని సుగ్రీవుడు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 11వ సర్గ యందలి గల 93 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దుందువి అస్థిపంజరాన్ని దూరంగా విసురుట, సాల వృక్షములను భేదింపుము అని సుగ్రీవుడు రాముణ్ణి కోరుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.